విషయాలు 3 రోజులు జరుగుతున్న సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల వారు ఏదో రకంగా అడ్డుపడేటువంటి ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ పూనుకున్నట్టుగా ఈరోజు స్పష్టమవుతున్నది. మరి మన ముఖ్యమంత్రి వాదనలు చూస్తూ ఉంటే పసలేని వారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు మహిళా రిజర్వేషన్కు డీలిమిటేషన్కు ఏమి సంబంధమని, నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్తో ఎందుకు ముడిపెడుతున్నారని చెప్పి వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. వారు బహుశా మర్చిపోయి ఉంటారు, పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందినప్పుడు మహిళా బిల్లు 2026 జనాభా గణాంక వివరాల తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని మహిళా బిల్లు అమల్లోకి వస్తుందని చెప్పి ఆ రోజు బిల్లులో స్పష్టత ఇస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళా బిల్లులో అమలులో జాప్యం జరగకూడదు, ఈ పాటికే 30 సంవత్సరాల పైగా కాంగ్రెస్ ఈ మహిళా బిల్లును అడ్డుకొని ఏదో నెపంతో వారు బిల్లు ఆమోదం పొందకుండా చేశారని, యూపీఏ హయాంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చైర్పర్సన్గా ఒక మహిళ అయినటువంటి సోనియా గాంధీ ఉన్నప్పటికీ కూడా ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఆ రోజు అడ్డుపడితే వెనక్కి తీసుకున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా మహిళల యొక్క చట్టసభలో వాళ్ళు అడుగు పెట్టాలనేటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లేదనేది కూడా ఈరోజు మరొకసారి స్పష్టమవుతుంది. పదే పదే రేవంత్ రెడ్డి గారు తొందర ఏముందని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కూడా మొన్న పార్లమెంట్లో మాట్లాడుతూ తొందర ఏముంది, ఎన్నికల తర్వాత మరొకసారి ఆలోచన చేయొచ్చు కదా, ఈ బిల్లు పెట్టడం వల్ల రాజకీయంగా బీజేపీకి లబ్ధి చేకూరుతుందని చెప్పి వారు మాట్లాడడం చూస్తూ ఉంటే, ప్రతి అంశాన్ని కూడా రాజకీయాలతో ముడిపెట్టి నేను చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ మహిళా బిల్లును అడ్డుకునే దానికి రాజకీయం చేయకండి. ఇవాళ మొదటిసారిగా నరేంద్ర మోడీ గారు చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని ఒక సాహసపేతమైన నిర్ణయం తీసుకుంటే, ఈ రకంగా బోడిగుండుకు మోకాలికి లెంక పెట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, మొత్తం ఇవాళ మహిళలు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు దీని మీద తప్పకుండా ఆలోచన చేస్తాను. పైపెచ్చి వాళ్ళ మహిళలను అడ్డుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మహిళలు చట్టసభల్లో రాకుండా ఉండాలి? మహిళలే కాదు, ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రేపు జరుపుకుంటున్నాం. వారు సామాజిక న్యాయానికి నిర్వచనం, సమాజంలో ఎస్సీ ఎస్టీలకు కూడా మరి విద్యా ఉద్యోగాలనే కాదు రాజకీయాల్లో కూడా తమ వంతు వాటా దక్కాలని చెప్పి కోరుకున్నటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు ఇవాళ అమలు చేస్తూ ఉంటే, ఈ నియోజకవర్గాల పునర్విభజన పేరు మీద 543 సీట్లు ఇవాళ 816 పెరగడం వల్ల ఇవాళ దాదాపు ఎస్సీ ఎస్టీ పార్లమెంట్లో సీట్లు ఏవైతే ఉన్నదో ఆ సీట్ల సంఖ్య 84 నుంచి 126 పెరిగే అవకాశం ఉంది. అంటే దళితులు, అదే రకంగా ఇవాళ మరి గిరిజనులు, ఆదివాసీలు చట్టసభలో రావడానికి, ఆ సంఖ్య పెరగడానికి మీకున్న అభ్యంతరం ఏమిటని ఇవాళ భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ మహిళలతో పాటు ఎస్సీ ఎస్టీలో కూడా ప్రాతినిధ్యం పెరుగుతుంది. అంటే వీళ్ళ ప్రాతినిధ్యాన్ని అడ్డుకోవడానికి మాత్రమే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందా? ఇవాళ పైపెచ్చు రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడుతూ వారు దక్షిణాదికి నష్టం జరుగుతుంది ఈ సీట్ల పెంపుదల వల్ల అని చెప్తున్నారు. నిజంగా ఆ రోజు జనాభా ప్రాతిపదికగా ఈ పునర్విభజన చేపట్టినట్టయితే వాస్తవంగా జనాభా నియంత్రణకు పాటుపడ్డటువంటి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనేటువంటి ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
ఈ జనాభాతో ముడిపెట్టకుండా ఉన్నటువంటి సీట్ల నిష్పత్తికి అనుగుణంగా మేము పెంచుతామని చెప్పి వారు ప్రకటించిన ఒకవైపు నరేంద్ర మోడీ గారు హోంమంత్రి అమిత్ షా గారు స్పష్టం చేసినా కానీ వారి మనసులో చట్టసభల్లో మహిళలు అడ్డుకోవడము ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం పెరగకుండా చూడడమే అన్నట్టుగా వారు వివరిస్తున్నారు. ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి 130 సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లో 543లో రేపు 195 పెరిగే అవకాశం ఉంది. ఎక్కడ కూడా ఒక సీటు తగ్గకుండా జనాభా ప్రాతిపదిక తీసుకున్నట్టయితే ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దక్షిణాదిలో ఉన్న సీట్లలో కూడా కోత విధించే పరిస్థితి ఉన్నది. సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పే ఒక ఉదాత్తమైన ఆలోచనతో మోదీ గారు, ఎందుకంటే మరి ఆ రకంగా మహిళా బిల్లు ఆమోదం పొందాలంటే ఎక్కడ కూడా మిగతా మరి వారు అభ్యంతరం చెప్పకూడదనేటువంటి ఆలోచనతోనే వారు తీసుకుని ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. జిఎస్టీతో ముడిపెట్టమంటున్నారు ఈ సీట్ల సంఖ్యను పెంచడానికి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఓటు విలువ ఆర్థికపరమైన అంశంతో ముడిపెట్టకుండా పేదవాడికి, అత్యంత పేదవాడికి లేదా ఇవాళ కోటీశ్వరుడు కూడా ఓటు విలువ ఒకటే అని వారు నిర్ధారించారు. అంతేకాదు కులము, ప్రాంతము, భాషతో నిమిత్తం లేకుండా వాళ్ళందరూ కూడా ఓటు విలువ ఒకటే అని చెప్పి ఆ రకంగా ఈరోజు రాజ్యాంగంలో వారు నిర్దేశిస్తే ఇవాళ జిఎస్డిపితో ముడిపెట్టి సీట్ల సంఖ్య తేల్చమని ఈ రకంగా పసలేని ఆరోపణలు అంటే, పసలేనటువంటి వాదనలు అంటే కేవలం మహిళా బిల్లును అడ్డుకునేటువంటి కుటిల యత్నాల్లో భాగమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా వారు వివరిస్తున్నారు. ఆ రోజు మహిళా బిల్లు వచ్చినప్పుడు మిగతా పార్టీలకు సంబంధించి ఇండి కూటమిలో ఉన్న సభ్యులు కూడా దక్షిణాదిన సీట్ల సంఖ్య తగ్గకుండా చూడండి, మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు ఈ పునర్విభజన అని చెప్పారు. ఇవాళ 24% ఇవాళ 543లో 130 సీట్లు అంటే దక్షిణాది రాష్ట్రం 24%.